నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హై స్పీడ్ ఇంటర్నెట్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వైభవంగా గాంధారి మైసమ్మ జాతర వేడుకలు. సాంప్రదాయబద్ధంగా మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. అమ్మవారిని దర్శించుకొని కిలా చారిత్రక కట్టడాలను పరిశీలించిన ఐటీడీఏ పీఓ భావేష్ మిశ్రా. దేశ రాజకీయాలు మార్చే శక్తి యువత చేతిలోనే. పీఎం మోడీ, సీఎం కేసీఆర్ యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారన్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు. మందమరి మండలం చిర్రకుంటలో ఆకట్టుకున్న పోలీస్ బృందాల ప్రదర్శనలు. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్న ఎస్ఐ లింగంపల్లి భూమేష్. మంచిర్యాల జిల్లాలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు. కరోనాతో ఆర్థికంగా వెనుకబడిన తమను ప్రభుత్వం ఆదుకోవాలన్న మేరు సంఘం సభ్యులు. ఆదివాసీ నాయక్పూడ్ కులదైవం మైసమ్మ జాతర వేడుకలు మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధారి కిల్లలో వైభవంగా జరిగింది. శనివారం రాత్రి నుండే నాయక్పూర్లు, లక్ష్మీదేవర, తప్పిటగుళ్ళు, గోలాటలతో నృత్యాలు చేశారు. సాంప్రదాయ పద్ధతిలో మైసమ్మ తల్లికి పూజారులు ప్రత్యేక పూజలను చేసిన అనంతరం జాతరను ప్రారంభించారు. కిల్లా కింద ఏర్పాటు చేసిన దర్బార్లో ఆదివాసీ నాయక్పూడ్ సంఘం నాయకులు కిల్లా చరిత్రను వివరించడంతో పాటు వారి సమస్యలను ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ అధికారులకు సమస్యలను తెలిపారు. ఉట్నూరులో ఐటీడీఏ పీఓ భవేష్ మిత్ర మైసమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కిల్లాలో ఉన్న చారిత్రాత్మక కట్టడాలను వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జాతరను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆదివాసీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి పొందడానికి ఐటీడీఏ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వెలువడే వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్కు ఉచితంగా శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఖిల్లా పైన ఉన్న మైసమ్మ ఆలయానికి సంబంధించిన అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. ఖిల్లా చరిత్రను డాక్యుమెంటరీ చేయడానికి ఆర్థికంగా సహాయం చేస్తామని ఆదివాసీ నాయక్పూడ్ వంశస్థులకు హామీ ఇచ్చారు. కళా నృత్యాలలో ఆకట్టుకొని గెలుపొందిన కళాకారులకు బహుమతులు అందజేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 2 సీఐలు, 10 మంది ఎస్ఐలు, 110 మంది పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ జాతరకు మంచిర్యాల డిటిడిఓ నారాయణరెడ్డి, బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామల, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, ఆదివాసీ నాయక్పూడ్ రాష్ట్ర అధ్యక్షుడు మెషినేని రాజయ్య, ఉపాధ్యక్షుడు గంజి రాజన్న, సహాయ కార్యదర్శి గుండం పోచన్న, వివిధ జిల్లాల ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. ఎప్పటికీలాగా ఈ సంవత్సరం కూడా మనం 3 రోజులు గాంధారి జాతర కార్యక్రమాన్ని 26 తారీఖు నుంచి స్టార్ట్ చేసి 28 వరకు మనం జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా దాదాపు 50,000 వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే జిల్లాల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా మన భక్తులు వస్తారు. ఇది నాయక్పూడ్ తెగ సంబంధించిన అతి పుణ్యక్షేత్రం, ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం కూడా ఇది. సో ఐటీడీఏ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా లోకల్ అడ్మినిస్ట్రేషన్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓ గారు, తర్వాత డిటిడిఓ గారు, తర్వాత మనకి డిఎస్పీ గారు, ఇంకా మున్సిపల్ కమిషనర్ అందరి ఆధారంలో భక్తులకి కావాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో దాంట్లో మనకి డ్రింకింగ్ వాటర్, భోజనం, తర్వాత అది దర్బార్ పెట్టడం, అదేవిధంగా ఈసారి ఇక్కడ ఒక గ్రివ్యాన్స్ హాల్ కూడా పెట్టడం జరిగింది. లాస్ట్ టైం అది లేకుండే. సో గ్రివ్యాన్స్లో మనకి ఇప్పుడు రాబోయే నెలలో ఈఎస్ఎస్ స్కీమ్ అంటే 2017-18లో స్టార్ట్ అయింది. అది రెండు సంవత్సరాలు మనం అది పెట్టలేకపోయాము. ఈసారి అది మళ్ళీ అది స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో ఒక ట్రైబల్కి ఏమైనా కావాలంటే దాంట్లో 130 ఐటమ్స్ ఉంటాయి. సో ఏమైనా కావాలంటే దానికోసం కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా భూమి సమస్యలు కానీ వేరే ఇతర సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి కోసం కూడా ఒక గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అది మెడికల్ డిపార్ట్మెంట్ తరపున నుంచి కూడా ఒక క్యాంప్ పెట్టడం జరిగింది. సో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా అది మేము చూసుకున్నాము, అది ఐటీడీ తరపున నుంచి. సో అందరి సహకారం వల్లనే ఈ సంవత్సరం కూడా కరోనా ఉన్నప్పుడు కూడా మనం విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము.
సో అందరికీ ధన్యవాదం తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక జెడ్పీ బాలుర పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే నడిపిల్లి దివాకరావు, జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఆర్డీఓ శ్యామలాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న తెగ కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అన్నారు. భూమి మీద ఎంతోమంది పుడుతూ గిడుతూ ఉన్న చరిత్ర కొందరు సృష్టిస్తారని, వారిలో సంత్ సేవాలాల్ ముద్రా జోకరని పేర్కొన్నారు. గిరిజన జాతి గర్వించదగిన గొప్ప వ్యక్తి సేవాలాలని అనుసరించిన 12 సూత్రాలను వర్తమానానికి అందించినందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు అన్నారు. సేవాలాల్ బోధనలు భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ త్యాగాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ లంబాడ జాతి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. తండలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో లంబాడ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇవాళ సేవాలాల్ జయంతి ఇది 282, 81, 83 అని బంజారేతర కులాలకు తెలిసిందంటే కేవలం ఇది అధికారికంగా ప్రకటించడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ ప్రస్థానం లోపల తాండాలు తిరిగినప్పుడు లంబాడీల గోస నా తెలంగాణ నాకు కావాలని చెప్పి కుల సంఘాలు, మత సంఘాలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ ఉద్యోగ గెజిటెడ్ కార్మిక సంఘాలందరినీ కూడా ఐక్యం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో, ఆ తెచ్చుకున్న తెలంగాణను మన రాజ్యాన్ని మనం ఎట్లయితే ఏలుకుంటున్నామో మన ప్రాణాలు మనకు కావాలి అని చెప్పి ఇవాళ ఎన్నో గో అంటే అందరూ పూజిస్తారు. అది ఒక దేవతలాగా పూజిస్తాం. అంటే వారు కూడా పక్కన ఆ గోమాతను పెట్టుకున్నదంటే అంతకన్నా మహాభాగ్యం మరొకటి లేదన్న సంగతిలో చెప్పడం జరుగుతుంది. సందర్భంలో ఈ దేశంలో పుట్టిన సందర్భంలో వారి ఆలోచనల అందరికి ఒక మంచి బోధన చేశారు. ఆ బోధన ఏంటిదంటే మనమంతా సన్మార్గంలో నడవాలని అంటే మంచి మార్గాన్ని ఎన్నుకోవాలని. అదే మనకు మనిషికి కావాల్సింది. ఎందుకంటే సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో జరిగిన ఒప్పందం ప్రకారం హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. మందమరి పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కార్మికులకు రావాల్సిన హక్కులను హరిస్తూ ఉద్యోగ భద్రత సైతం లేకుండా అక్రమ వసూలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఏఐటీసీ కృషి చేస్తుందని, కాంట్రాక్ట్ కార్మికులు యూనియన్ను బలపరచాలని ఆయన పేర్కొన్నారు. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి సింగరేణి యాజమాన్యం అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లో కూడా పర్మనెంట్ కార్మికుల స్థానంలో కాంట్రాక్ట్ కార్మికులు పెడతా ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇస్తలేరు. ఇవాళ కోల్ ఇండియాలో జాతీయ కార్మిక సంఘాలు చేసిన అగ్రిమెంట్ ప్రకారం హై పవర్ కమిటీ జీతాలు ఇవ్వాలి. ఆ జీతాలు సింగరేణిలో అమలు చేయడం లేదు. ఈ కాంట్రాక్టర్లు కూడా ఒక్కొక్క మైన్లో ఒక్కొక్క పద్ధతుల్లో పేమెంట్ చేస్తూ ఉన్నారు. పనిచేస్తున్నటువంటి కార్మికులని కాంట్రాక్టర్ మారిపోతే మళ్ళీ కొత్త వాళ్ళని తెచ్చుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ చేస్తూ ఉన్నారు. పాత వాళ్ళు 2, 3, 4 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇంకో లేరిపోయి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నిటిపైన సింగరేణి యాజమాన్యం వెంటనే కార్మిక సంఘాలతో చర్చించి ఈ దోపిడీని అరికట్టాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశ రాజకీయాలను మార్చాలంటే అది కేవలం యువత చేతిలోనే ఉందని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా యువజన కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం యువకులకు మాయమాటలు చెప్పి వారికి ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1,00,000కు పైగా ఉద్యోగాలను కల్పించామన్న కేసీఆర్
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం. భారతదేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్యలో తెలంగాణలో 33% ఎందుకు ఉందని ఆయన అన్నారు. ఒక పేదింటి పిల్లలు ఇంజనీరింగ్ చదవాలన్నా మిగతా ఏ పెద్ద కోర్సులు చేయాలంటే హైదరాబాద్కో మరొక ప్రాంతానికి తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ ఉందన్నారు. మిగతా జిల్లాలో యూనివర్సిటీలు కాలేజీలు ఉంటే స్థానిక అసమర్థతనం వల్ల జిల్లాకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. తనని గెలిపిస్తే జిల్లాకు యూనివర్సిటీలతో పాటు జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. ఎంత గట్టి ఉంటే ఎంత జోషి ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, మన నియోజకవర్గం బాగుపడుతుంది. ఇవాళ దేశం మొత్తంలో 1974-75 అంటే దాదాపు 45 సంవత్సరాల కింద ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో 45 సంవత్సరాల ఈ దేశంలో కూడా అంతకన్నా ఎక్కువ నిరుద్యోగ సమస్య ఉందంటే మన దేశం ఎక్కడికైనా ఓడి నాయకత్వాన్ని రద్దు చేసుకున్నాం. రాముడి పేరు చెప్పి ఓడపడకండి. మనం గురామతాలు కాదు, మనకు కావాల్సింది మన ప్రాంతం. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మందమరి ఎస్ఐ లింగంపల్లి భూమేష్ సూచించారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ వి సత్యనారాయణ ఆదేశాల ప్రకారం శనివారం రాత్రి మందమరి మండలం చిరకుంట గ్రామంలో మూఢనమ్మకాలపై అసాంఘిక కార్యక్రమాలపై పోలీస్ కళ బృందం ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వేల్పుల రవి, గ్రామ సర్పంచ్ కుమరయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంజీవ్, రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిరకుంట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు వారు చర్చించిన విషయాలు మీరందరూ వాళ్ళ చెప్పే సందేశాలు పాటల రూపంలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినారు. ప్రతి ఒక్కరూ వారు ఏ విధంగా చెప్పినారో వారందరూ కూడా మీరు అవగాహన చేసుకొని ఏ విధంగా మనం పాటిస్తున్నాం, ట్రాఫిక్ కానీ, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ, కిడ్నాప్లు కానీ, ఎన్నో రకాల అంశాలన్నిటి కూడా మీకు వివరించినారు. అదేవిధంగా తాగుడుకు బానిస అయితే ఎలా ఉండడం కూడా అది కూడా వివరిస్తారు. ప్రజలందరూ దీనికి సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారికి కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కళాజాత బృందం ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన మన సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ కూడా మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సైబర్ క్రైమ్స్ అంటే కూడా మీకు వివరిస్తారు. ఏ విధంగా అంటే అతను ఎక్కడో ఉంటాడు, మనకు తెలియకుండా ఉంటాడు, ఫోన్ చేసి మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం మేము, మీ అకౌంట్ నెంబర్ కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ, మేము పంపించే ఓటీపీ నెంబర్ కానీ చెప్పాలని ఫోన్ చేస్తారు. అది ఎవరో చేస్తున్నారు. మన బ్యాంకు నుంచి ఎప్పుడు కూడా మన అకౌంట్ మన ఫోన్ చేసి మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని ఎవరు చెప్పరు. కానీ ఎవరు కూడా ఆశపడద్దు దాని గురించి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడితే కానీ మనకు డబ్బులు రావట్లేదు. ఏదో వస్తుంది అని అనుకుంటే కంపల్సరీ అక్కడ మోసం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళతో కమ్యూనికేట్ అయినట్లయితే కంపల్సరీ మన వర్డ్స్ని బట్టి వాని స్టేట్మెంట్లోకి తీసుకొని మాట్లాడుతూ మీకు ఒక సమ్ అమౌంట్ పంపిస్తున్నాం, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, లేదంటే ఏటీఎం కార్డు మీద ఉన్న అంకెల్ని చెప్పండి అని అడుగుతాడు. సరే మనం బ్యాంకు వాళ్ళే ఫోన్ చేస్తున్నారు కదా అనుకొని మీరు అన్ని చెప్పేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా సైబర్ క్రైమ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. కరోనా కారణంగా ఆర్థికంగా చతికిల పడ్డ తమకు ప్రభుత్వం చేయూతనందించాలని రామకృష్ణపూర్ టైలర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. టైలర్స్ డే సందర్భంగా ఠాగూర్ స్టేడియంలో క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ జంగం కళ, తెరాస నాయకులు గాన్ల సమ్మయ్య సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జంగం కళ, గాన్ల సమ్మయ్య మాట్లాడుతూ పట్టణంలోని టైలర్స్కి ఎలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ బాల్గసుమన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణ నూతన టైలర్స్ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు గాన్ల సమ్మయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన కమిటీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు బీపాల్ రాజు, ఉపాధ్యక్షులు నారాయణ, సతీష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాగా మందమరి మార్కెట్లోని హనుమాన్ దేవస్థానంలో మేరకుల సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమరి మార్కెట్ కమిటీ అధ్యక్షులు విజయ్, మేరుకుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ జనార్దన్లు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మార్కెట్ ప్రాంతంలో మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ జనార్దన్ మాట్లాడుతూ మేరు వృత్తి రోజు రోజుకు దిగజారిపోతుందని, రెడీమేడ్ దుస్తులు మార్కెట్లోకి రావడం వలన జీవనోపాధి కోల్పోయి జీవించడం దినదిన గండంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మేరు కులస్తులకు కుట్టు మిషన్లు, రుణాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మామిడిశెట్టి సూర్యనారాయణ, రవీందర్, గట్ల సారంగపామిని, మామిడిశెట్టి సమ్మయ్య, కీర్తి శ్రీనివాస్, కె గంగాధర్, సిహెచ్ లక్ష్మణ్, కనకయ్య, యు లక్ష్మణ్, రాజు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. టైలర్స్ డే జరుపుకోవడానికి ప్రత్యేకమైన విషయం ఏమిటంటే మాకు విజిల్స్ అనే ఒక కుట్టు మిషన్ని తయారు చేసిన వ్యక్తికి ఫ్రాన్స్ అతనికి జ్ఞాపకార్థము మేము ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మరియు తర్వాత టైంకు బట్టలు ఒక ముస్లిం వ్యక్తి టైంకి బట్టలు అందినందుకు అతని చేతి వేళ్ళు నరికివేసినందుకు నిరసనగాను ఈ టైలర్స్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22 తారీఖు నాడు జరుపుకోవడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇలాగే కూడా మేము జరుపుకుంటున్నాం. కావున దీనికి మాకు మేర కులస్తులు అని మరి టైలర్స్ పై వృత్తి చేసి బ్రతికే జీవనాధారులందరూ కలిసి ఈ టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతున్నది. కావున మాకు ఈ టైలర్స్ డే సందర్భంగా ఏంటంటే ప్రభుత్వం తెలియనది మేము బట్టలు కుట్టే ప్రతి వ్యక్తి మార్కెట్లో కార్పొరేట్ వ్యవస్థ ముందుకొచ్చి రెడీమేడ్ దుస్తుల వలన పనులు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. జీవనోపాధి కూడా కోల్పోతున్నాము. రాను దినదినం గండంగా బతుకుతున్నాము. తినడానికి కూడా కష్టంగా ఉన్నది. కానీ గవర్నమెంట్ ప్రతి సంవత్సరము మేము గవర్నమెంట్ చెప్తూనే ఉన్నాం, మాకు ఎలాంటి సాయం ఆర్థిక సాయం అందజేయడం లేదు, కనీసం లోన్ రూపంగా కూడా ఇవ్వడం లేదు. దయచేసి గవర్నమెంట్ ఈసారి మాకు ఏదో సాయం చేస్తామని హైదరాబాద్లో 1 కోటి రూపాయలు ఇస్తాము, 1 ఎకరం భూమి ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. బీద వాళ్ళకు మిషన్లు పంపించేస్తామని చెప్తాను. అలాగే మాకు మన్నవారి మండలం నుండి కూడా మాకు టైలర్స్ వాళ్ళకు పనిచేసే కుల వృత్తులకు మిషన్లు అందజేయాలని గవర్నమెంట్కు మరియు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే చెన్నూరు పట్టణంలో టైలర్స్ డేను మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ మేరు వృత్తిదారుడైన ఆత్మకూరి హన్మయ్య, రాపర్తి నరసింహస్వామి కేక్ కట్ చేశారు. చర్మస్ టైలర్స్ అధినేత గట్ల చందర్ను మేరు కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేరు కులస్తులకు ప్రభుత్వం పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని సీఎం కేసీఆర్ను కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మేరు సంఘం అధ్యక్షుడు రాపర్తి శ్యామ్ సుందర్, సభ్యులు పెండ్యాల లింగమూర్తి, మల్లికార్జున్, ఆనంద్ కుమార్, ప్రభాకర్, ఆడప శ్రీనివాస్, సత్యనారాయణ, బాపు, కిరణ్ కుమార్, గోపాల్, పెండ్యాల మధుకర్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని గజ్వెల్ మేరకుల సంఘం అధ్యక్షుడు డికొండ బాలరాజు, ఉపాధ్యక్షులు సోమ వెంకటేష్, కార్యదర్శి భిక్షపతి ప్రభుత్వాన్ని కోరారు. గజ్వెల్ పట్టణంలో టైలర్స్ డే సందర్భంగా స్థానిక హనుమాన్ దేవస్థానం నుండి అంబేద్కర్ విగ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే గజ్వెల్లో మేర సంఘం భవనం నిర్మించాలని, అభ్యర్థులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని, ఇంటింటికి కుట్టు మిషన్ ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సోమ వెంకటేష్, కార్యదర్శి భిక్షపతి, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు శ్రీనివాస్, మల్లేశం, బాబు, జగన్, మహేష్, డికొండ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అనుకూలంగా స్పందించినారు కాబట్టి అందరూ కూడా దీనికి మేరు సంఘం తరపున, గజ్వెల్ కాన్స్టిట్యూన్స్ మేరు సంఘం తరపున ర్యాలీ తీయడం జరిగింది. మా యొక్క మేరు సంఘం నుంచి మా సమస్యలు సీఎం కేసీఆర్ గారికి కూడా నిలవాలని మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మాపై సీఎం గారు కొంచెం దృష్టి పెట్టి మా కులస్తులను కొంచెం మేలుకొల్పాలని సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈసారైనా మా పైన దృష్టి పెట్టి మాలో ఉన్న బాధ్యతలను, మాలో ఉన్న బాధల్ని గ్రహించి మాకు సహకారం చేయాలని కోరుచున్నాము. ప్రతి ఇంటికి ఒక కుట్టు మిషన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఒక కుట్టు మిషన్ని అందించాలని కోరుకుంటున్నాము. తర్వాత మా గజ్వెల్ కాన్స్టిట్యూన్సీలో, సీఎం కాన్స్టిట్యూన్సీలో ఇంతవరకు మా కులానికి సంబంధించిన భవనం మాత్రం ఎటువంటిది మాకు అందించలేదు. ఈసారైనా ప్రభుత్వము మా పైన దృష్టి పెట్టి మాకు ఈ సహకారాన్ని అందించాలని కోరుచున్నాము. అసలు అందరం కలిసి ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీతోటి ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు చెప్పాలనుకుంటున్నాము. ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా అన్ని కులాలకు ప్రోత్సహించిన విధంగా మా మేరు కులస్తులను కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు 4-5 సంవత్సరాల నుండి ఎన్నో వినతులు ఇచ్చినాము. మా సంఘపు స్థలం గురించి ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లభించాలంటే టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని, టీఆర్ఎస్ నాయకులు ప్రజలను బెదిరిస్తున్నారని టీడీపీ పెద్దపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఆరోపించారు. మందమరి పట్టణంలోని 3వ వార్డుకు చెందిన కనకలక్ష్మి, దేవి, నసీమ, అనసూయ సుమారు 400 మంది టీడీపీలో చేరగా
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంజయ్ కుమార్ హాజరై వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమరి మున్సిపాలిటీ అనేక సమస్యలతో అతలాకుతలం అవుతుందని ఆరోపించారు. 3వ వార్డు ప్రజలు మంచినీళ్లు రాక, రోడ్లు లేక, కాలువలను శుభ్రపరచక ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని, మరోపక్క శిథిల వ్యవస్థకు చేరిన వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూలుతుందో అన్న భయభ్రాంతులతో వార్డు ప్రజలు కాలం వెల్లదీస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు ఎండి షరీఫా, నాయకులు జక్కుల సమ్మయ్య, వాసల సాగర్, అనంతలక్ష్మి, బైరాజు శ్రీనివాస్, కల్లపల్లి సాగర్, సమ్మక్క, బోర్లకొండ శ్రీనివాస్, నందిపాటి రాజు తదితరులు పాల్గొన్నారు. మనం గెలిపించుకున్న ఎమ్మెల్యే ఆయనేమో హైదరాబాద్ పడుకుంటాడు. ఆయన చెంచవాళ్ళేమో ఇంటింటికి వచ్చి బెదిరించి మీరు సభ్యతం చేయించుకుంటున్నా మీకు పెన్షన్ ఉంటుంది, మీకు సభ్యతం చేసుకుంటున్నా మీకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, మీరు సభ్యతం చేసుకుంటేనే మీకు బియ్యం వస్తాయి అని చెప్పి ఇట్లా బెదిరిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులైనా ఖబర్దార్, మీ సభ్యతం చేయించుకోని వాళ్లకు ఏ ఒక్కరికైనా మీ పెన్షన్ తీసేసినా, రేషన్ కార్డు తీసేసినా నిన్ను జైలు పంపించే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి ఈ సభా సాక్షిగా తెలియజేస్తున్నాను. సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందని మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి వివాహ మహోత్సవ సందర్భంగా పట్టణంలోని స్థానిక హనుమాన్ దేవాలయం ఆవరణలో వివిధ సంఘాల గోలి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ పట్టణం ఒక ఇండస్ట్రీ డబ్బుగా మారబోతుందని, సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. కేసీఆర్ గజ్వేల్ వైపు దృష్టి సారిస్తూ తెలంగాణలోనే గజ్వేల్ను ఆదర్శవంతంగా రూపుదిద్దుకునే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. త్వరలోనే గజ్వేల్కి రైలు రాబోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్, వివిధ వైశ్య సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణాన్ని వాళ్ళు వచ్చినాక రూపురేఖలే మార్చి మనం 50 ఏళ్ళు ముందుకు పోయినాం. ఈరోజు భారతదేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన కేసీఆర్ గారికి దక్కుతుంది. ఎందుకంటే మీకు తెలుసు గజ్వేల్ పట్టణము గత 7 ఏళ్ల కింద ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉంది. పొద్దున వేస్తేనే ఇంటి కుటుంబ సభ్యులకు నీటి ఎద్దలు బాగా ఉండేది. ఈరోజు మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్ పట్టణంలో ఉదయం లేస్తేనే మహిళా మనులకు నల్ల నింపగానే స్వచ్ఛమైన నీరు, గోదావరి నీళ్లు 600 కిలోమీటర్ల గోదావరి నీళ్లను ఇక్కడ తెచ్చి ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అలాగే గజ్వేల్ పట్టణంలో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి గౌరవం కూడా వారికి దక్కుతుంది. మనం గజ్వేల్ బాసులకు ముఖ్యంగా రైల్వే అనేది కళ ఉండే, రైలు అనేది మనం గజ్వేల్లో చూస్తామా అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈరోజు రైలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా చూస్తే చాలా సుదినము. ఎందుకంటే గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, వాసవి సేవా సమితి మిత్రులందరిచే నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ నా జన్మదిన నా యొక్క పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేసి నన్ను అభినందించినందుకు మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ గారు, అలాగే మా కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు సిద్ధి భిక్షపతి గారు, మాజీ రైస్ మిల్లర్స్ తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమరవీరు శంకరయ్య గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా గాంధారి మైసమ్మ జాతర వేడుకలు. సాంప్రదాయబద్ధంగా మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. అమ్మవారిని దర్శించుకొని కిలా చారిత్రక కట్టడాలను పరిశీలించిన ఐటీడీఏ పీఓ భావేష్ మిశ్రా. దేశ రాజకీయాలు మార్చే శక్తి యువత చేతిలోనే. పీఎం మోడీ, సీఎం కేసీఆర్ యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారన్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు. మందమరి మండలం చిర్రకుంటలో ఆకట్టుకున్న పోలీస్ బృందాల ప్రదర్శనలు. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్న ఎస్ఐ లింగంపల్లి భూమేష్. మంచిర్యాల జిల్లాలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు. కరోనాతో ఆర్థికంగా వెనుకబడిన తమను ప్రభుత్వం ఆదుకోవాలన్న మేరు సంఘం సభ్యులు. నేడు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.